హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? థర్మల్ ఇంజనీరింగ్ 2 సంబంధించి మనం షార్ట్స్ అయితే చూద్దామండి. ఆల్రెడీ నేను ఎస్ఐస్ అన్నవి పోస్ట్ చేశాను. C23 వాళ్ళకి షార్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, డిఫైన్ హీట్ ఇంజన్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, డిఫైన్ స్ట్రోక్ వాల్యూమ్, క్లియరెన్స్ వాల్యూమ్ అండ్ స్వెప్ట్ వాల్యూమ్. సో ఇది స్ట్రోక్ లెంత్ అని కూడా అంటారండి ఒక్కొక్కసారి. ఓకేనా? స్ట్రోక్ అని సింగిల్ గా ఇచ్చేయచ్చు, లేదంటే స్ట్రోక్ లెంత్ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇలాంటి డెఫినేషన్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కసారి చూసుకోండి. అండ్ డిఫైన్డ్ కంప్రెషన్ రేషియో, పిస్టన్ స్పీడ్ అండ్ టీడీసీ బీడీసీ తెలుసు కదా, టాప్ డెడ్ సెంటర్ అండ్ బాటమ్ డెడ్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్? ఓకే, వాట్ ఈస్ ద purpose of cooling system in IC engines? Next, governing of IC engines. So ఈ governing of IC engines అన్నవి ఇంపార్టెంట్ అండి. సో వాట్ ఈజ్ హీట్ ఇంజన్ అన్నదానికి మీకు ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ ని ప్రాక్టీస్ చేసి డెఫినేషన్ ఒక 2 or 3 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ యూనిట్ నుంచి షార్ట్స్. నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్ అంటే డిఫైన్ ఐపీ బీపీ అంటే ఇండికేటెడ్ పవర్, బ్రేక్ పవర్, ఫ్రిక్షన్ పవర్ ఉంది కదా, సో అవి. నెక్స్ట్ ఏంటంటే ఎఫిషియన్సీస్ ఉంటాయి కదా, ఇండికేటెడ్ థర్మల్ ఎఫిషియన్సీ, మెకానికల్ ఎఫిషియన్సీ, ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ, వాటి డెఫినిషన్స్, వాటి ఫార్ములాస్. ఓకేనా? నేను ఇక్కడ ఇన్ని ఇచ్చాను కానీ ఏవో ఒక 3 మాత్రమే అడుగుతారు. ఓకేనా? ఆ 3 గురించి డెఫినేషన్ రాయాలి, ఫార్ములా అయితే ఖచ్చితంగా రాయాలి. ఓకే, వాట్ ఈజ్ హీట్ బ్యాలెన్స్ షీట్? డెఫినేషన్ రాసి జస్ట్ ఒక చిన్న టేబుల్ అంటే హీట్ బ్యాలెన్స్ షీట్ ని మనం ఎలా మెయింటైన్ చేస్తాము అనేది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ పవర్. జస్ట్ ఒక 4 హెడ్డింగ్స్ ఉంటాయి, ఆ హెడ్డింగ్స్ చదువుకుంటే సరిపోతుంది. ఫ్రిక్షన్ పవర్ యొక్క మెజర్మెంట్స్ ఏంటి అని, అంటే ఏ మెథడ్స్ లో మనం ఫ్రిక్షన్ పవర్ ని మెజర్ చేస్తాము అని. ఓకేనా? ఇది సెకండ్ యూనిట్. అండ్ థర్డ్ యూనిట్ ఎయిర్ కంప్రెసర్స్. ఎయిర్ కంప్రెసర్స్ లో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎయిర్ కంప్రెసర్స్ అండ్ డిఫైన్ ద ఐసోథర్మల్ ఎఫిషియన్సీ, అడియాబాటిక్ ఎఫిషియన్సీ అండ్ మెకానికల్ ఎఫిషియన్సీ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీ స్టేజ్ కంప్రెసర్, డిఫరెన్సెస్ బిట్వీన్ ద సెంట్రిఫ్యూగల్ అండ్ యాక్సియల్ ఫ్లో కంప్రెసర్స్. ఓకేనండి? నెక్స్ట్ యూనిట్ గ్యాస్ టర్బైన్ అండ్ జెట్ ప్రొపల్షన్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ ఓవర్ ఐసీ ఇంజిన్స్, అలాగే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు కూడా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్. లిస్ట్ ఆఫ్ ద 6 fuels used in rocket engine. Draw the Brayton cycle on PV and TS diagrams. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి ఏంటి అంటే జెట్ ప్రొపల్షన్స్ కి అలాగే టర్బో చార్జ్ ఇంజిన్స్ ఉంటాయి. ఓకేనా? వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ ఆటోమొబైల్ టెక్నాలజీ. సో వాట్ ఈస్ BS6 రెగ్యులేషన్ గురించి మీకు షార్ట్ నోట్స్ అన్నది అడుగుతాడు. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని కూడా అడుగుతాడు ఆటోమొబైల్స్ లో. సో ట్రాన్స్మిషన్ సిస్టమ్ గురించి జస్ట్ ఒక 3 to అంటే ఒక పారాగ్రాఫ్ 3 to ఒక 4 లైన్స్ లేదంటే ఒక 5 లైన్స్ వరకు రాయాల్సి ఉంటుంది. అంటే ఏ మెయిన్ సిస్టమ్స్ ని కనెక్ట్ చేస్తూ మనకి ట్రాన్స్మిషన్ అన్నది జరుగుతూ ఉంది ఆటోమొబైల్స్ లో అన్నది. ఓకేనా? ప్రతిదీ ఏంటి అంటే మనకి తెలిసినట్టు అడుగుతాడు, క్వశ్చన్ డిఫరెంట్ గా అడుగుతాడు, ఆన్సర్ అయితే చేంజ్ అవ్వదు. మీరేంటంటే ఒక క్వశ్చన్ ని ఎన్ని విధాలుగా అడుగుతాడు అన్నది కూడా మీరు తెలుసుకోవాలి ఈ ఆటోమొబైల్ టెక్నాలజీ యూనిట్ గురించి. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ అండ్ డిఫైన్ ద ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్. ఇక్కడ ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ గురించి రాసేటప్పుడు అసలు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ గా మనం దేన్ని కన్సిడర్ చేస్తాము అన్నది కూడా మీరు రాయాలి ఇక్కడ. వాట్ ఈజ్ మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అండ్ వాట్ ఈజ్ VVT. వేరియబుల్ వాల్ టైమింగ్ అంటే ఏంటి అన్నది కూడా చూసుకోండి. నెక్స్ట్ సూపర్ ఛార్జింగ్, టర్బో ఛార్జింగ్ కి, లేదంటే వాట్ ఈస్ ద సూపర్ ఛార్జింగ్, వాట్ ఈస్ ద టర్బో ఛార్జింగ్, లేదంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ద సూపర్ ఛార్జింగ్ అండ్ టర్బో ఛార్జింగ్ కూడా రెండు అడగొచ్చు. డిఫరెన్సెస్ ఏంటి, అసలు సూపర్ అంటే ఏంటి, టర్బో అంటే ఏంటి అన్నది కూడా మీకు తెలియాలి. డిఫరెన్సెస్ కూడా అడిగితే సింపుల్. ఓకేనా? అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ బయోడీజిల్,
అండ్ ఎల్పిజి, సిఎన్జి, హైడ్రోజన్ అండ్ ఆల్కహాల్ ఫ్యూయల్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ గేర్ బాక్స్ డిఫరెన్షియల్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గేర్ బాక్స్ అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్. సో ఈ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుందండి మీకు. ఓకేనా, ఇది థర్మల్ ఇంజనీరింగ్ 2కి సంబంధించిన షార్ట్స్. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.